చాంగ్బురిలో బాంగ్సీన్ డిస్ట్రిక్ట్లో బీచ్ కొన్ని విజిటింగ్ ప్లేసెస్ చూసుకొని ఇప్పుడు అక్కడి నుంచి ఒక 25 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఓపెన్ జూకి అయితే వెళ్ళబోతున్నాం. ఆ జూ ఎక్కడుందంటే రచ్చ డిస్ట్రిక్ట్లో ఉంది. వెళ్ళేదారిలో లొకేషన్స్ అయితే అదిరిపోయాయి. ఇక్కడ ఏరోప్లేన్ చూసి ఒక్కసారిగా మా ఊరు గుర్తొచ్చింది. గన్నవరంలో ఏరోప్లేన్ రెస్టారెంట్ ఉంటుంది. ఎంతమందికి తెలుసు అది? చూడండి ఇక్కడ ఎన్ని డైనోసార్స్ ఉన్నాయో. అంతరించిపోయినవి ఎలా కనిపించాయా అని అనుకుంటున్నారా? అవన్నీ బొమ్మలే లేండి. ముందు వీడియోలో బ్యాంకాక్ నుంచి బాంగ్సీన్ ఎలా వచ్చాము, ఎంత టైం పట్టింది, అక్కడ ఏమేం చూసాము అన్నీ క్లియర్గా వీడియో చేసి పెట్టాను. ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో వాళ్ళు వెళ్ళి చూడండి. కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. కష్టాలు దాటొస్తేనే కదా తర్వాత ఎంజాయ్ చేసేది. నిజమేనా కాదా? చూడండి ఆ రోడ్లు ఎక్కడో మనం ఫారెన్ కంట్రీస్లో ఉన్నట్లేదా? సినిమాల్లో చూస్తాం ఇలాంటి లొకేషన్స్. బయట చూస్తే నా మొహం వెలిగిపోతుంది. అలా మాట్లాడుకుంటూ జూ ఎంట్రన్స్ దాకా అయితే వచ్చేసాము. ఎంట్రన్స్ లో మనకి ఇలా టికెట్ కౌంటర్స్ అయితే ఉన్నాయి. కార్ వాళ్ళకి సపరేట్గా, బైక్ వాళ్ళకి సపరేట్గా. మనం ఇవి ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు అనమాట. కానీ మేము ఆన్లైన్లో తీసుకోలేదు. వస్తామో రామో అని చిన్న సందేహంతో. ప్రసన్నకి నాకు కలిపి టికెట్ ప్రైస్ 740 బాట్ పడింది. మోక్షికి ఫ్రీ. టికెట్ తో పాటు మనకి జూ మ్యాప్ కూడా ఒకటి ఇచ్చేసారనమాట. వాడు మార్నింగ్ నుంచి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాడు. అన్ని యానిమల్స్ చూడాలని చెప్పి ఆత్రం అనమాట. చిన్నప్పుడు మనం కూడా అంతేలేండి. ఇక్కడ నుంచి పార్కింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ కార్, పెద్ద బస్సెస్ అవి ఎలో లేదని బోర్డు కూడా పెట్టేశారు చూసారా. జూ పేరేంటి అనుకున్నారు? కౌ కాషో ఓపెన్ జూ. చూసారా, పేరు కరెక్ట్ గానే ప్రొనౌన్స్ చేశానా? అంతేలేండి, ఇంచుమించుగా అంతే. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అంతే, ఇంగ్లీష్ పీస్ మనకు రాదు. ఇక్కడ కోతులు ఉన్నాయి జాగ్రత్త అని ఎక్కడికక్కడ బోర్డ్స్ పెట్టేశారు. మా దగ్గర 2 బ్యాగ్స్ ఉండడంతో ఒక బ్యాగ్ బండికి వదిలేద్దాం అనుకున్నాం. కానీ ఈ కోతులు అన్ని పీక్ పాకం పెట్టేస్తాయంట. ఏం వదలొద్దు, అన్ని లోపలికి తీసుకెళ్ళిపోండి అనేసారు బయట. ఇంక చేసేదేలాక చెరో బ్యాగ్ తగిలించుకొని వచ్చేసాము. బాగా ఎండలో వచ్చాను, నాకు మిల్క్ షేక్ కావాలి అంటే తీసుకో అనేసారు ప్రసన్న. ఇంకా ఆగుతామా, ఒకటైతే ఆర్డర్ ఇచ్చేసాము. అక్కడ ఇన్ఫర్మేషన్ సెంటర్ లాంటిది ఒకటి ఉంటే అక్కడ బ్యాగ్స్ అందరూ పెడుతున్నారనమాట. మా లగేజ్ బ్యాగ్ కూడా ఒకటి ఇచ్చేసాము. అమ్మయ్య, సగం భారం దిగిపోయింది. మోక్షి చూడండి ఎంజాయ్ చేస్తున్నాడు. స్కూల్ పిల్లలందరూ విజిటింగ్కి వచ్చినట్టున్నారు జూకి. సాటర్డే కదా, వీకెండ్ బాగా చిల్ అవుతారు. ఇక్కడ నుంచి మన జూ యాత్ర మొదలు. జూలో ఎక్కడెక్కడ ఏ యానిమల్స్ ఉన్నాయి, ఏ డైరెక్షన్ లో వెళ్ళాలి అని చెప్పి ప్రసన్న మొత్తం మ్యాప్ ని ఒకసారి స్కాన్ చేస్తారు. ఇంకా స్కాన్ చేస్తారు కదా, రండి బస్సు ఎక్కేద్దామని ఎక్కిచ్చేస్తాను ప్రసన్నని కూడా. ఈ బస్సెస్ అన్నీ జూ ఓపెన్ చేసిన దగ్గర నుంచి క్లోజ్ అయ్యేంత వరకు తిరుగుతానే ఉంటాయి నాన్ స్టాప్గా. ఫ్రీగా ఎక్కిచ్చేసారు అనుకున్నారు, కాదు, తీసుకున్నారు డబ్బులు. పర్ పర్సన్ 35 బాట్, తక్కువేలేండి. ఆ టికెట్ తీసుకుంటే మనం ఎక్కడైనా ఎక్కచ్చు, ఎక్కడైనా దిగచ్చు, ఎన్నిసార్లు అయినా ఎక్కచ్చు. మనకి ఇలా అందరితో కలిపి వద్దు అనుకుంటే ప్రైవేట్ వెహికల్స్ కూడా ఉన్నాయి. దానికి క్యూ చూసారా ఎంత పెద్దదిగా ఉందో. ఇప్పుడు అయ్యే పని కాదని చెప్పి మేము ఇదే ఎక్కేసాము. దాంట్లో కూడా 2 వెహికల్స్ ఉన్నాయండి, ఎలక్ట్రిక్ వెహికల్స్. ఒకటి 6 సీటర్, ఒకటి 2 సీటర్. 2 గంటలకి జస్ట్ 500 బాట్లు మాత్రమే, అంటే 1300 రూపాయలు మాత్రమే. సర్లే, ఇప్పుడు మనకు అంత ప్రైవసీ ఏమొచ్చేసిందని ఇంకా ఈ బస్ ఎక్కేసి మనం ఫస్ట్ జింకని చూడబోతున్నాం. జింక చూసారా ఎంత క్యూట్గా ఉందో. ఒకటి కాదండి, చాలానే ఉన్నాయి జింకలు. జింక పరిగెడితే భలే ఉంటది కదా చూడ్డానికి. అందుకే సీతమ్మ తల్లి రాముణ్ణి అడిగింది, నాకు జింక కావాలి బంగారు లేడీ అని. అంత క్యూట్గా చెంగిన పరిగెడితే ఎవరు అడగరు చెప్పండి. మేమైతే జింకల దగ్గర ఆగలేదు. నెక్స్ట్ స్టాప్ లో పెంగ్విన్ షో ఒకటి జరుగుతుందంటేను వెళ్తున్నాము. వెళ్ళాక షో ఇప్పుడు కాదు, ఇంకో గంట టైం ఉంది అన్నారు. సరే షో చూడంలే, పెంగ్విన్స్ చూస్తాం, పక్కకు జరగండి అంటే లోపలికి పంపిస్తున్నారనమాట. నా లైఫ్ లో పెంగ్విన్స్ చూడడం ఫస్ట్ టైం. నా క్యూరియాసిటీ అంతా ఇంతే కాదు, మోక్షి కూడా చాలా ఎక్సైట్ అయిపోతున్నాడు యానిమల్స్ చూసి. ఎప్పుడు బుక్స్లోను టీవీలోను కాకుండా ఇలా రియల్గా చూస్తే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చాలా క్యూట్గా ఉంటాయి. ఇలాంటి వీడియోస్ వాళ్ళు పెద్దయ్యాక చూసుకుంటే నేను ఇలా ఫీల్ అయ్యానా అని బాగా నవ్వుకుంటారు. ఇక్కడ ఈవిడ చూడండి పెంగ్విన్తో ఆటలాడేస్తుంది. పెంగ్విన్స్ చూసుకొని వాటికి బాయ్ చెప్పేసి పాములకి హాయ్ చెప్తామని వెళ్తున్నాం.
పక్కనే పాముల మ్యూజియం ఉందంట. సరే ఒకసారి చూపిద్దాం మోక్షిత్ కూడా అని వెళ్ళాము. ఎంత పొడుగునుందో! యెల్లో కలర్‌లో ఎప్పుడు చూసింది లేదు నేను. ఈ భూమి మీద ఎన్ని కోట్ల జీవరాశులుంటాయో కదా! ఏది మనం చూసినా కొత్తదిగానే ఫీల్ అవుతాము. ఇక్కడ చూడండి రాక్షసి బల్లి ఇలా పడుకొనే ఉంది కదలట్లేదు. అలా పడుకొని ఉంటేనే నయం. కదిలిందనుకోండి మన మీదకొచ్చేస్తదేమో. కొండ చిలువ చూసారా ఎంతుందో? అమ్మో! గబుక్కున మనల్ని మింగేస్తదేమో. ఇక్కడ పాము కాటేస్తే ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది అని అన్ని బోర్డ్స్, ప్రికాషన్స్ అన్నీ చాలా జాగ్రత్తగా పెట్టారు. ఇప్పుడు మనం చూడబోయే యానిమల్ పేరేంటి చెప్పేనా? నీటి ఏనుగు హిపోపోటమస్. ఒక్కొక్కటి 500 కేజీల పైనే ఉంటది. అంతలా ఉంది ఒక్కోటి. అది నోరు తెరిచి ఆ అంటే అంతా మన నోట్లోకి వెళ్ళిపోతాం. అంత పెద్దగా ఉన్నాయి ఒక్కోటి. అవి చక్కగా తిండి తినేసి పడుకున్నట్టున్నాయి. సరే అవి లేచాక వద్దామని చెప్పి మళ్ళీ మా యాత్ర మొదలు పెట్టాము. మేము చేసిన మిస్టేక్ మీరు చేయొద్దు. ఫస్ట్ బస్ ఎక్కగానే ఒక రౌండ్ అంతా జూ వేసేయండి. అప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ మనకి ఎలా వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో అని తెలుస్తుంది అనమాట. మేము అలా చేయకుండా బై వాక్ వెళ్ళిపోయాము. చాలా కష్టపడ్డాం. సేమ్ దాని మూతి ఎలకలాగే ఉంది కదా, కానీ ఎలక కాదు. దాని పేరు క్యాపిబార్స్ అంట. భలే ఉంది కదా పేరు. వీటిల్ని ఏమంటారు? ఇంగ్లీష్లో అయితే ఫ్లమింగోస్ అంటారు. మరి తెలుగులో ఏమంటారో తెలిస్తే నాకు కామెంట్ చేయండి. తాబేలు ఎక్కడికి వస్తుంది అనుకుంటున్నారా? మరి నేను వస్తాను కదా, వెల్కమ్ చేయడానికి వస్తుంది అది. నాకెక్కడ ఉంది అంత సీను. అది వెళ్తుంటే దాని ఎదురు నేనే వెళ్ళాను అనమాట. కొన్ని కొన్ని యానిమల్స్ అయితే వాటి ఇళ్లలో నుంచి రావట్లేదు ఈ ఎండకు భయపడి. ఫస్ట్ చూసిన హిప్పో పడుకొని ఉంది కదా అని సెకండ్ హిప్పో దగ్గరకు వచ్చాం. ఇది కూడా అలాగే ఉంది. ఈ జూ గురించి గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ఎక్కువగా హిప్పోపోటమస్ గురించి హైలైట్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఇవి పడుకొనే ఉన్నాయి. బాగా తినేసి గురకబెట్టి పడుకున్నట్టున్నాయి. ఈ హిప్పోపోటమస్ ఎక్కువగా తినేది గ్రాస్, వెజిటేబుల్స్ అంట. వీటికి స్విమ్మింగ్ రాదు. అలా అని ఎండలో ఉండలేవు. అందుకు నీళ్ళలో అలా తేలుతూ ఉంటాయి. వాటికి కూడా బాయ్ బాయ్ చెప్పేసి ఇప్పుడు జిరాఫీ అన్న దగ్గరికి వచ్చాము. ఎంత బాగుంటుందో కదా దాని నెక్. అవి చూడడానికి ముందు ఆస్ట్రిచ్ నన్ను చూడవా ఏంటి, దానికన్నా ముందు నేనున్నాను అని ఎదరకొచ్చింది. ఆస్ట్రిచ్ అంటే గుర్తొచ్చింది. మనం మొత్తం వరల్డ్ లో అతి పెద్ద ఎగ్ ఇదే పెడుతుంది. ఈ బర్డ్ ఎగ్ అరౌండ్ 3 pounds ఉంటుంది. అంటే కేజీస్ లో చెప్పాలంటే 1.2 kgs. అలాగే 6 inches పొడవు ఉంటుంది. అంటే 2 డజన్ల కోడి పిల్లలు ఉండొచ్చు దాంట్లో. అంత పెద్దది. ఇప్పుడు జిరాఫీ గురించి తెలుసుకుందామా? జిరాఫీ 16 feet ఉంటుంది. 6 అడుగులు ఉంటేనే నేను తలెత్తి చూస్తాను. 16 feet ఉంటే ఇది ఎక్కి చూడాల్సిందే. బ్రిడ్జ్ ఎక్కినా సరే ఇది నాకన్నా పొడవు ఉంది. జిరాఫీ గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా? దాని టంగ్ 18 inches పొడవు ఉంటుంది. అంత బారున్న టంగ్ ఏ కలర్ లో ఉంటుంది అనుకున్నారు? పర్పుల్, బ్లాక్, బ్లూ, డార్క్ కలర్స్ లో కనిపిస్తూ ఉంటుంది మనకి. ఈ ఫ్రేమ్ చూడండి ఎంత ముద్దుగా ఉందో. అలా అన్ని కలిసిమెలిసి ఉండొచ్చు కదా. అలా కలిసిమెలిసి ఉండాలంటే మనం ఉండం భూమి మీద. ఈ ఫోటోని అలా బస్ ఎక్కినప్పుడు ఒకసారి పోజ్ ఇచ్చామండి. ఇంకోసారి బస్ ఎక్కడానికి నుంచున్నప్పుడు నా చేతిలో తెచ్చిపెట్టారు. మనం జూకి వచ్చినట్టు గుర్తుగా ఉంటుంది తీసుకో అన్నారు. 400 రూపాయలు ఫోటో కాస్ట్. తీసుకొని బస్ ఎక్కేసాం మళ్ళీను. ఇప్పుడు ఇంకో యానిమల్ దగ్గరికి వెళ్తున్నాం. చాలా పెద్దగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. ఏంటో గెస్ చేయగలరా? సరే మరి మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టను, నేనే చెప్పేస్తున్నాను. రైనోసరస్. ఎంతమందికి తెలుసు? దీన్ని తెలుగులో ఏమంటారో నాకు తెలీదు. సేమ్ హిపోపోటమస్ లాగే ఉంటుంది దాని స్ట్రక్చర్. కాకపోతే ఫేస్ స్ట్రక్చర్ రెండింటికి డిఫరెంట్ గా ఉంటుంది. దీన్ని చూస్తుండగానే సారలు గుర్రాలు కనిపించాయి. ఏంటనుకున్నారు? అవేనండి జీబ్రాలు. ఎవ్వరికి కనిపించకుండా ఆ మూల వెళ్ళి దాక్కున్నాయి. ఎన్ని ఉన్నాయో బర్డ్స్. పింక్, వైట్ కలర్ లో భలే కలర్ఫుల్ గా ఉంది. ఈ బర్డ్స్ పేరు ఫ్లమింగోస్ అంటారు. చాలా క్యూట్ గా ఉన్నాయి చూడ్డానికి. ఎక్కడ పొడిచేస్తాయో అని గబగబా వచ్చేసాము. అమ్మయ్య, మాక్సిమం యానిమల్స్ అని చూస్తాం అని అనుకుంటున్నాం కదా. లేదు, అసలైన యానిమల్స్ ముందున్నాయంట. అవి కూడా చూసేద్దామని చెప్పి మళ్ళీ బస్ ఎక్కేసాము. వెళ్తుండగానే మళ్ళీ 2 రైనోసరస్ కొట్టేసుకుంటున్నాయి చూడండి. అసలైన యానిమల్స్ లయన్, టైగర్ అన్ని పడుకొనే ఉన్నాయి. చూసారా ఎంత భయంకరంగా పడుకుందో అది పడుకోవడం కూడా. ఇక్కడ ఫాక్స్ కూడా పడుకొనే ఉంది. ఏంటండి వాటి రెస్ట్ టైంలో మనం వచ్చామా ఏంటి అర్థం కావట్లేదు నాకు ఒక్కసారిగా.
టైగర్ అయితే అసలు కనే కనిపించలేదు కంటికి. అది గుహలోనే ఉందంట. ఇవన్నీ కనీసం మొఖాలన్నా చూపించాయి. మేమున్నాం రా బాబు అని. అదైతే దాని ఇంట్లో నుంచి కదలలేదు. సరే వాటి సంగతి మనకెందుకని బర్డ్స్ ఐవరీకి అయితే వచ్చేసాం. ఇక్కడ అన్ని బర్డ్సే ఉంటాయంట. ఒక లుక్ వేసేద్దామా మరి? ఫస్ట్ ఎంట్రన్స్ లోనే ఈ ఈగల్ చూడండి ఎంత పెద్దగా కళ్ళేసుకొని చూసేస్తుంది. నెక్స్ట్ ఇండియన్ నేషనల్ బర్డ్ ఏమంటారు? పికాక్ అండి. ఎంత కలర్ఫుల్ గా ఉందో చూసారా? వైట్ పికాక్ కూడా ఉంది. మోక్షి వైట్ పికాక్ బాగా నచ్చిందంట. నాకు కావాలి కావాలి అని మారం చేశాడు. అదేమన్నా బిస్కెట్ అనుకున్నాడా ఏంటి? కావాలి అనగానే తెచ్చిచ్చేయడానికి చెప్పండి. లోపల ఎంట్రన్స్ అయితే బాగా నచ్చింది. వాటర్ ఫ్లోలో కాలేసి దాన్ని తుడుచుకోవడానికి మ్యాట్ కూడా పెట్టారు. చాలా బాగుంది కదూ. అంటే డస్ట్ తో లోపలికి వెళ్తామని అనుకుంటా. ఎన్ని చెట్లు. ఇక్కడ ఒక ఇల్లు కట్టుకుంటే ఎంత బాగుంటుంది. బాగుంటుంది బాగుంటుంది. అన్ని పులులు సింహాలు వచ్చి చక్కగా తింటాయి మనల్ని. ఇక్కడ అన్ని రకాల బర్డ్స్ ఉన్నాయి. ఆ బర్డ్స్ తినే ఫుడ్ అంటే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కూడా ఇక్కడే పండించి ఆ పండినవి వాటికి మేతగా వేస్తారంట. బాగుంది కదా ఈ ఐడియా. ఏమో బయట నుంచి ఏవో కెమికల్స్ కలిపినవి తేకుండా ఇక్కడే పండించి అవి ఇక్కడే తింటున్నాయి. మన ఊర్లలో ఇంటింటికి ఉంటాయి. ఏంటనుకుంటున్నారు? అవేనండి కోడి పుంజులు, కోడి పెట్టెలు. ఇక్కడ మాత్రం వింతగా చూస్తున్నారు వాటిని కూడా. దీని స్ట్రక్చర్ చూడండి సేమ్ పికాక్ లానే ఉంది కానీ ఫెదర్స్ లేవు. దీని పేరు క్రౌన్ పీజియన్ అంట. దాని పేరు అంటే పైన కిరీటంలా ఉంది కదా అందుకు ఆ పేరు పెట్టినట్టున్నారు. అలా లోపలికి వెళ్తే వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయండో. చాలా బాగుంది ఆ సన్ పడుతూ. ఇప్పుడు మనం థాయిలాండ్ నేషనల్ యానిమల్ అయిన ఎలిఫెంట్ దగ్గరకు అయితే వచ్చేసాం. మీకు తెలుసా థాయిలాండ్ నేషనల్ యానిమల్ ఎలిఫెంటే. చూడండి నాకు తొండంతో వెల్కమ్ వెల్కమ్ అని తలూపుతున్నాయి. ఎంత ముద్దుగా ఉన్నాయి కదా. వీటికి ఏటికి కొమ్ములు లేవండి. ఆ మూలన ఉంది కదా ఒక ఎలిఫెంట్, దానికి మాత్రమే దంతాలు ఉన్నాయి. సరే గజరాజా, నువ్వైతే చక్కగా భుజిస్తున్నావు. మాకేమో కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. మేము కూడా తినేసి మళ్ళీ వస్తామని చెప్పి బాయ్ చెప్పేసి ఈటరీకి అయితే వచ్చేసామండి. ఈటరీలో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఏం తీసుకోవాలో అర్థం కాలేదు. ఏదైనా మోక్షి తినేలా ఉండాలి కదా అని ఇంకా చూసి చూసి ఆ చికెన్ రైసే ఇచ్చాం. మళ్ళీ మనం ఆర్డర్ ఇచ్చి బిల్ పే చేసేసాక మన చేతిలో ఈ చిన్న రిమోట్ పెడతారు. అది రింగ్ అయినప్పుడు మనం వెళ్తే చేతిలో ఫుడ్ పెడతారు. మనం ఏం తీసుకున్నా ఖచ్చితంగా సూప్ అయితే ఇస్తారు. ఇప్పుడు ప్రసన్న వేసేది చిల్లీ సూప్ అనమాట. మనం కారం ఎక్స్ట్రా కావాలంటే అది వేసుకోవచ్చు. గోవా అదిరిపోద్ది. అంతా స్పైసీగా ఉంటుంది ఆ సూప్. అమ్మ బాబోయ్. ఇంకా మోక్సికి ఆడుకోవడానికి చిన్న ప్లే ఏరియాలా కూడా ఉంది. ఇంకా వాడికి ఫుల్ ఎంజాయ్ అనమాట. వాడికి ఆడుకుంటూనే తినిపించేశాను. ఇప్పుడు మనం మన ట్రిప్ బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం. మేము బ్యాంకాక్ నుంచి బైక్ మీద వచ్చేసాం కాబట్టి పెట్రోల్ కి ఒక 250 బాట్ వేసుకుంటాం. ఫుడ్ కి 800 బాట్, జూ టికెట్స్ కి 800 బాట్, హోటల్ కి 800 బాట్. మొత్తం ఇండియన్ రూపీస్ లో చెప్పాలంటే 7000 రూపీస్ లో మా ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. అలా ఫుడ్ తినేసి బయటకు వస్తుంటే ఈ పెంగ్విన్ షో కండక్ట్ చేస్తున్నారు. ఇంకా లేట్ ఎందుకని చెప్పి వీటి దగ్గరకు వచ్చేసాము. చాప్ పిల్లల్ని ఎగిరెగిరి పట్టుకుంటున్నాయి. బస్ కోసం వెయిట్ చేయమంటే ప్రసన్న ఖాళీగా ఉండబుద్ధి అవుతుంది కదండి మనకి. అందుకే ఇక్కడున్న ఎలక్ట్రిక్ కార్ అంటారా, ఓకే కార్ అనేద్దాం, వీటిని ట్రై చేసేసాము. మళ్ళీ మనసులో అవి ఎక్కలేదు అన్న ఫీలింగ్ ఉండకూడదు కదా. అన్ని ఫుల్ఫిల్ చేసేయాలండో, లేకపోతే లావ్ అయిపోతాం. చెట్ల మీద ఈ చింపాంజీలు చూసారా నాట్యం చేసేస్తున్నాయి. ఈ జింక పిల్లలు ఎండకి చెట్ల కింద దాక్కోవడానికి వెళ్తున్నాయి అనమాట. ఎక్కడికి వచ్చేసా అని చూస్తున్నారా? ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ వ్యూ చూడబోతున్నారు. ఎక్కడైనా చేపలు, తాబేళ్ళు ఇవి వాటర్లో ఎదడం చూసారు. ఎప్పుడైనా ఎలిఫెంట్ స్విమ్ చేయడం చూసారా? నేను చూపిస్తున్నాను చూడండి. జూలో హైలైట్ ఇదేనండి. ఎంత చక్కగా స్విమ్ చేస్తుందో. 4 కాళ్ళు పైకి లేపేసి 2 కాళ్ళతో ముద్దు ముద్దుగా నడుచుకుంటూ వెళ్తుంది. థాయ్లో ఎలిఫెంట్ ని చాంగ్ అంటారు. చాంగ్ అంటే ఎలిఫెంట్ అని. మీకు ఒక క్వశ్చన్ అండోయ్, ఏంటనుకుంటున్నారు? ఎలిఫెంట్ ప్రెగ్నెన్సీ పీరియడ్ ఎంతో తెలిస్తే నాకు కింద కామెంట్ చేయండి. చూద్దాం ఎంత మంది కరెక్ట్ ఆన్సర్ కింద నాకు కామెంట్ చేసి చెప్తారో, ఎన్ని కామెంట్స్ వస్తాయో. ఎలిఫెంట్ లైఫ్ స్పాన్ మాత్రం 40 to 70 ఇయర్స్ ఉంటుంది. అంత కరెక్ట్ గా ఎలిఫెంట్ ఆ చివరి నుంచి ఈ చివరికి ఎలా తిరుగుతుంది అనుకుంటున్నారు?
ఆ చివర ఒకాయన స్వీట్ కార్న్ వేస్తున్నారు. అవి తినేసి మళ్ళీ ఈ చివరకొస్తుంది. ఈ చివర స్వీట్ కార్న్ తినేసి మళ్ళీ ఆ చివరకెళ్తుంది. ఎంత తెలివైందో కదా! ఎలా అనిపించింది మీ అందరికీ మా వీడియో? నేనైతే బాగా ఎంజాయ్ చేశాను మా ట్రిప్‌ని. మీరు కూడా మా వీడియోస్‌ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. మీకు ఏమన్నా బ్యాంకాక్ చుట్టుపక్కల ఏమన్నా ప్లేసెస్ చూడాలి అని అనుకుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. వీలైనంత వరకు నేను వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. ఎలిఫెంట్‌కి బాయ్ చెప్పేసి బయటికైతే వచ్చేసాము. చూడండి ఇవి ఆనందంగా బాయ్ చెప్తున్నాయి నాకు. ఇక్కడ ఎయిర్ గన్‌తో పేలుస్తున్నాడు ఈ అన్న. ఎందుకంటే కోతులు బాగా ఉన్నాయని చెప్పి అలా పేలుస్తున్నాడు. మళ్ళీ 3:30కి ఇక్కడి నుంచి బయలుదేరిపోయాం. దగ్గర దగ్గర 100 కిలోమీటర్స్ వెళ్ళాలి ఇప్పుడు మనం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.